నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందడి నెలకొన్నది. ఈ నేపథ్యంలో చివరి దశ ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏడు దశలుగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో మరి భారతదేశ వ్యాప్తంగా ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి, ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ టఫ్ ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో మరి ఎవరిది పై చేయిగా నిలవనున్నది అని చెప్పేసి కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ క్రమంలో మరి అటు పై చేయి ఎన్డీఏ సాధించబోతుందా, ఇటు ఇండియా కూటమి సాధించబోతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న చౌరస్తాలో నిల్చున్నదని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఏదైతే 5వ దశ 6వ దశ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో 7వ దశ మిగిలి ఉండగానే కొన్ని సంస్థలు కొన్ని బడా వ్యాపార సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అనే దానిపైన సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 1100 శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను కూడా విడుదల చేశారు. ఆ సర్వే రిపోర్ట్ను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుందాం. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే 39 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం అది ఇండియా కూటమిలోనే 39 స్థానాలు పడిపోతాయని చెప్పేసి కూడా ఆ సర్వే సంస్థ తెలియజేసింది. అంతేకాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ని తీసుకుందాం. ఛత్తీస్గఢ్లో 11 పార్లమెంట్ స్థానాలకు గాను 5 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి, ఇండియా కూటమికి 6 స్థానాలు వస్తాయని చెప్పేసి ఆ సర్వే సంస్థ తెలియజేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, మరో రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను చూసుకుందాం. ఇక్కడ అత్యధిక స్థానాలు, భారతదేశంలోనే అత్యధిక స్థానాలు 80 స్థానాలు ఉన్నాయి. 80 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 42 స్థానాలలో విజయం సాధిస్తుందని, ఇండియా కూటమి 38 స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. మరో రాష్ట్రమైన బీహార్ తీసుకుందాం. బీహార్లో 40 స్థానాలు ఉన్నాయి. 40 స్థానాలలో బీజేపీకి 18, ఇండియా కూటమికి 21, ఇతరులకు 1 స్థానం దక్కుతుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో తెలియజేసింది. మరో రాష్ట్రమైన మహారాష్ట్రను తీసుకుందాం. మహారాష్ట్రలో 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 48 పార్లమెంటు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 17 స్థానాలు, ఇండియా కూటమి 29 స్థానాలు, ఇతరులు 2 స్థానాలలో విజయం సాధిస్తారని చెప్పేసి ఆ సర్వే రిపోర్టు తెలియజేసింది. మరో రాష్ట్రమైన మధ్యప్రదేశ్ని తీసుకుందాం. మధ్యప్రదేశ్లో 29 స్థానాలు ఉన్నాయి. 29 స్థానాలలో భారతీయ జనతా పార్టీకి 19 స్థానాలు, ఇండియా కూటమికి 10 స్థానాలు, ఇతరులకు 2 స్థానాలు. పంజాబ్ని తీసుకుందాం. పంజాబ్లో 13 పార్లమెంట్ స్థానాలు ఉంటే 13కు 13 అంటే అటు కాంగ్రెస్కు 8 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలు. అంటే ఆ రాష్ట్రంలో ఆప్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కు 8 స్థానాలు, ఆప్కు 5 స్థానాలు వస్తాయని చెప్పేసి తెలియజేసింది. అంతేకాకుండా హర్యానాను తీసుకుందాం. హర్యానా రాష్ట్రంలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు సంబంధించి చూస్తే భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో, ఇండియా కూటమి 7 స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్ తెలియజేసింది. గోవా రాష్ట్రాన్ని తీసుకుందాం. గోవా రాష్ట్రంలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాలకు గాను 1 బీజేపీ, 1 ఇండియా కూటమికి దక్కుతాయని చెప్పేసి తెలియజేసింది. మరో రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ని తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో 5 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2 భారతీయ జనతా పార్టీ ఖాతాలో, 3 ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్తాయని చెప్పేసి ఆ సర్వే సంస్థ తెలియజేసింది. మరో రాష్ట్రమైన గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పలు దఫాలుగా అధికారాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఈసారి గండిపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే సంస్థ తెలియజేస్తున్నది. గుజరాత్లో 26 పార్లమెంటు స్థానాలకు గాను 20 మాత్రమే, అంటే గతంలో 26 కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 6 స్థానాలను కోల్పోతుంది అని చెప్పేసి, భారతీయ జనతా పార్టీ 20 స్థానాలకే పరిమితమై ఇండియా కూటమికి 6 స్థానాలలో విజయం సాధిస్తుంది. అది అక్కడ ఆప్ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఈ 6 స్థానాలు వస్తాయని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో తెలియజేసింది. మరో రాష్ట్రం తెలంగాణను తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉంటే కేవలం భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలకే పరిమితం చేశారు. మరి ఇండియా కూటమికి సంబంధించి చూస్తే 12
స్థానాలు ఇవ్వడం జరిగింది. మరో 3 స్థానాలలో అంటే 2 స్థానాలలో అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది, టఫ్ ఫైట్ అని చెప్పేసి. ఒక స్థానంలో ఎంఐఎం గెలుస్తుందని చెప్పేసి దాంట్లో 3 అంటే ఇతరులలో 3 స్థానాలు గెలుస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరో రాష్ట్రమైన రాజస్థాన్ తీసుకుందాం. రాజస్థాన్లో 25 పార్లమెంటు స్థానాలకు గాను 15 భారతీయ జనతా పార్టీ, 10 ఇండియా కూటమి కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. మరో రాష్ట్రమైన అస్సాంని తీసుకుందాం. అస్సాంలో 14 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 14 పార్లమెంటు స్థానాలకు గాను 8 భారతీయ జనతా పార్టీ, ఇండియా కూటమి 4 స్థానాలలో, ఇతరులు 2 స్థానాలలో విజయం సాధిస్తారని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్లో 4 పార్లమెంటు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 2 స్థానాలలో విజయం సాధిస్తుందని, తర్వాత ఇండియా కూటమి 2 స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పేసి అందులో సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో 2 పార్లమెంటు స్థానాలకు గాను 1 బీజేపీ కూటమి, 1 ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 6 స్థానాలు, 8 స్థానాలు ఇండియా కూటమి కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి. అయితే గతంలో జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్లో అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసులో ఇరికించి జైలుకు పంపించడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అటు జార్ఖండ్ ముక్తి మోర్చాకు కొంత సానుభూతి కలిసి వచ్చి 8 స్థానాలలో ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మేఘాలయ చూసుకుందాం. మేఘాలయకు సంబంధించి మనం చూస్తే మేఘాలయలో 2 పార్లమెంటు స్థానాలకు గాను 1 పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ, 1 పార్లమెంటు స్థానం ఇండియా కూటమి కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఢిల్లీ చూసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో అక్కడ ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే గతంలో 7 స్థానాలకు 6 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఈసారి అక్కడున్న ఆప్ సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో అటు సానుభూతి పవనాలు అటు పెరిగాయని, అయితే కాంగ్రెస్ ప్లస్ ఆప్ అంటే ఇద్దరు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ 2 స్థానాలలో, ఇండియా కూటమి 5 స్థానాలలో విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 42 పార్లమెంటు స్థానాలకు గాను గతంలో భారతీయ జనతా పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం అయితే ఆ స్థానాలు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం 9 స్థానాలకే పరిమితం, అంటే భారతీయ జనతా పార్టీ 9 స్థానాలలో మాత్రమే విజయం సాధిస్తుంది అని చెప్పేసి తర్వాత ఇండియా కూటమి అంటే ఆడ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆడ సిపిఐఎం సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం 33 స్థానాలు ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన కేరళ చూసుకుంటే మాత్రం 20 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాలకు సంబంధించి మనం చూస్తే మాత్రం అక్కడ భారతీయ జనతా పార్టీ బోని కొట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది, కానీ అక్కడ బోని కొట్టే పరిస్థితి లేదని చెప్పేసి 20కి 20 స్థానాలు ఇండియా కూటమే విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. మణిపూర్ చూసుకుందాం. మణిపూర్ లో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అక్కడ భారతీయ జనతా పార్టీకి అక్కడ మైనస్గా మారింది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ 2 పార్లమెంటు స్థానాలు ఆ ఇండియా కూటమిలోకి వెళ్తాయని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే కర్ణాటక తీసుకుందాం. కర్ణాటక ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే 28 పార్లమెంటు స్థానాలు ఉంటే గతంలోనే 16 స్థానాలు భారతీయ జనతా పార్టీ గతంలో విజయం సాధించడం జరిగింది. ఈసారి అది కాస్త పడిపోయి 9 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి మిగతా 19 స్థానాలు ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ తీసుకుందాం. ఉత్తరాఖండ్లో 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ 5 స్థానాలలో 4 భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని, 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు గాను అంటే అక్కడ అలయన్స్లో అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, తర్వాత టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ దాదాపుగా వైఎస్ఆర్సీపీని ఇండియా కూటమిలో వేయడం జరిగింది. అది 9 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది అని చెప్పేసి, 16 స్థానాలలో జనసేన, భారతీయ జనతా పార్టీ,
తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన ఒడిశాను తీసుకుందాం. ఒడిశాలో 21 పార్లమెంటు స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ 6 స్థానాలలో విజయం సాధిస్తుందని, తర్వాత ఇండియా కూటమి 4 స్థానాలలో, ఇతరులకు సంబంధించిన అంశంలో చూస్తే మాత్రం 11 పార్లమెంటు స్థానాలలో ఇతరులు విజయం సాధిస్తారని అందులో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన సిక్కిం తీసుకుందాం. సిక్కిం ఒకటే పార్లమెంటు స్థానం ఉంది. ఆ సిక్కిం పార్లమెంటు స్థానం కాస్త భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన త్రిపుర తీసుకుంటే త్రిపురలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ 2 పార్లమెంటు స్థానాలకు గాను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఈసారి ఒక సీటును కోల్పోయి అది ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం, ఇండియా కూటమికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరో రాష్ట్రమైన మిజోరాం తీసుకుంటే మిజోరాంలో ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఆ పార్లమెంట్ స్థానం కాస్త భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మిగతా అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మొత్తంగా చూస్తే మాత్రం 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆ 7 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలలో విజయం సాధిస్తుంది అని చెప్పేసి, ఇండియా కూటమి 3 స్థానాలలో విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. చూద్దామంటే 543 పార్లమెంటు సీట్లకు గాను మరి ఈ ఇండియా కూటమి మొత్తంగా 303 సీట్లను కైవసం చేసుకుంటుందని, భారతీయ జనతా పార్టీ 205 సీట్లకే పరిమితమవుతుందని చెప్పేసి, ఇతరులు 35 స్థానాలలో విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది.